చెప్తాను సార్, చెప్తాను. నేను పెట్రోల్ బంక్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నాకు అన్న నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. హలో, మీ ఇంటికి వచ్చిన 5 కోట్లు నేనే పంపా. నేనెవరో నీకు అనవసరం. పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు చాలు. ఇంకో 10 కోట్లు మీ ఇంటికి వస్తాయి. మహాలక్ష్మి ఏం పర్లేదు డాక్టర్. అమ్మాయికి ఏం కాలేదు, కొంచెం బ్లడ్ పోయింది. కాస్త రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంతకీ నీతో వచ్చిన పిల్లలేమయ్యారు? అసలే పులులు తిరిగే ఏరియా. స్ట్రైట్ హలో. చోటు చుట్కీ బండాపు. డాక్టర్, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసావా? ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పబెట్టు కూడా ముద్దులేదా? సత్య, ఆ డాక్టర్ పోలీసులకి కాల్ చేశాడు, అందుకే లొకేషన్ చేంజ్ చేశాను. ఓ బై ద వే, వాడి గర్ల్ ఫ్రెండ్ నేను ఎత్తుకెళ్ళిపోతున్నా. ఎవరా నువ్వు? మహాలక్ష్మి నీ దగ్గర ఉంటావేంటి? ఓ, నీ దగ్గర ఉందా ఫోన్? సత్యాన్ని చంపేశావా? వాటెవర్, హూ కేర్స్? ఇక్కడ లేదా? ఇక్కడ లేదు. ఎందుకు అందరినీ చంపేశావు? మహాలక్ష్మి ఎక్కడా? ఇందాకే చెప్పా కదా, ఇది నీకు ప్రాణాలతో కావాలంటే పిల్లల్ని తీసుకొని కొండ మీద ఉన్న చర్చ్ దగ్గరికి రా. సార్ సార్, మహాలక్ష్మిని ఏం చేద్దాం సార్? ఓ షిట్, షీస్ బ్లీడింగ్. సార్ తనేం చేయకండి సార్. 1 minute. నేను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. మాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. 1 minute. ఓకే సార్, ఓకే చెప్పు. సార్, మహాలక్ష్మికి దీనికి ఏ సంబంధం లేదు సార్. పిచ్చి సార్, పాపం సార్, దయచేసి దాన్ని ఏం చేయకండి సార్. ఏమన్నా అంటే ఏం చేయను? నేనైతే చంపేద్దాం అనుకుంటున్నా. చంపేస్తా! మహాలక్ష్మికి ఏమైనా జరిగితే చంపేస్తా! నీ వాయిస్ వినగానే కళ్ళు తెరిచింది. వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఇది ఎటు తేలట్లేదురా. ఫస్ట్ దీన్ని చంపేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. వద్దు చేస్తా. నేను ఇవ్వను. ఇంకా నీతో పని లేదు. సార్ సార్ సార్, మహాలక్ష్మిని కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపా? పిల్లలు పోతే చంపేస్తారంట సార్. ఎవరు చేశారు? నువ్వు ఎక్కడున్నావు? ఏమో సార్, ఇది చైతన్య సార్. ట్రాక్ తీసుకోవాలి. ఓకే సార్. వాడికి ఏం కావాలంట? సార్ చెప్పారు కదా సార్, అర్థం కట్టదా? వాడికి పిల్లలు కావాలి, నాకు మహాలక్ష్మి కావాలి సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేసి మహాలక్ష్మిని కాపాడండి సార్. చూడు, మహాలక్ష్మిని కాపాడే రెస్పాన్సిబిలిటీ నాది. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. పొరపాటును కూడా బిడ్డల్ని వాళ్ళ చేతికి ఇవ్వకు. మహాలక్ష్మిని ప్రాణాలతో తీసుకొచ్చే పూచి నాది. ట్రస్ట్ మీ. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అర్థమైంది సార్. మహాలక్ష్మికి ఏమైనా పర్లేదు, నీకు నేను ఎక్కడున్నానో తెలియాలి. మీ పిల్లల్ని మీకు అప్పచెప్పేస్తే మీరు సేఫ్. తర్వాత మహాలక్ష్మి ప్రాణాలతో తిరిగి వస్తే నేను మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే మీరు నాకు సారీ చెప్పిద్దండి. డెడ్ బాడీ నప్ప చెప్తారు. అంతేగా? లేదు సార్, లేదు. వాడు మహాలక్ష్మిని అప్పచెప్పేంత వరకు పిల్లలు నా దగ్గరే ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? నాతో ఎక్స్చేంజ్ మాట్లాడుతున్నావు? చచ్చిపోతావు. అదేంటి సార్, ఇందాకే దేవుడు అన్నారు, అప్పుడే చంపేస్తానంటున్నారు. పర్లేదు సార్, చంపేయండి. కానీ మహాలక్ష్మిని తీసుకొచ్చాకే. కాంట్రాక్ట్ సార్, 6 kilometers away. చైతన్య, ట్రై నాట్ టు కిల్ హిమ్.
వీలైతే వాడిని చంపకుండా పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేయండి. మీరు రారా సార్? బతుకున్నంత కాలం పిల్లల దృష్టిలో విలన్లా ఉండటం నాకు ఇష్టం లేదు. సారీ సార్, ఇందాక ఫోన్లో ఏదో కొంచెం కోపంలో. సార్ పిల్లలు ఇక్కడ సేఫే సార్. మహాలక్ష్మి సేఫ్. మహాలక్ష్మి సార్ చెప్పాను కదా సార్, మహాలక్ష్మిని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి. రాసినారు సార్. ఏంటి సార్ ఇది? సార్ పిల్లలు తీసుకెళ్ళండి సార్, లేకపోతే మహాలక్ష్మి కాపాడుకోలేదు సార్. అనవసరంగా పెళ్ళికి తగ్గించుకోవచ్చు. పాపం రా మహాలక్ష్మి, నాకు తప్పితే ఇంకెవరు లేరా? చెస్కి కనిపెడితే నేను భయపడతా కదా, నాకు కనిపెడితే నన్ను భయపెడతాడు. రే ఏసీపీ, నీ వీక్నెస్లు అదే నీ పిల్లలు నా దగ్గరికి వచ్చేసారు. అరగంటలో బాయ్ రిలీజ్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? బాయ్ ఎవరో? డేవిడ్ బాయ్ పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి అరెస్ట్ చేశావు. 3 రోజులుగా బాయ్ని నీ కస్టడీలో పెట్టావు. అరగంటలో డేవిడ్ బాయ్ రిలీజ్ అవ్వకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు. చెప్పి నీ టైం వేస్ట్ చేయి. గెట్ టు వర్క్. డేవిడ్ బాయ్ ని నేను అరెస్ట్ చేశానంటారేంటి? వీడికి ఏమైనా పిచ్చెక్కిందా? బయట ఏం జరిగినా సరే బండి దిగద్దు. లెజెండ్, కావాలంటే స్నేక్ చేయి, నువ్వు వెళ్ళొద్దు. డేవిడ్ బాయ్ ని పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టానా? వాడు డేవిడ్ బాయా? సార్ ఇప్పుడు మా పొజిషన్ ఏంటి సార్? జడ్జి మీ మొగాలు కూడా చూడ్డు. 5,000 ఫైన్ కట్టి అవతల పోమంటాడు. చుట్కీ డోర్ లాక్ చేసుకో.
సార్ మహాలక్ష్మి ఫోన్ మాట్లాడింది మీతో. మహాలక్ష్మి కొంచెం దగ్గర చెప్తా. సార్ నీకు ఈ గేమ్ అర్థం కావట్లేదురా. రమ్మంటే వచ్చేయడమేనా? అది కాదు సార్, మహాలక్ష్మి దగ్గర్రా. నన్ను ఏమన్నా చేసుకుంటారా? మహాలక్ష్మి అన్నెసరీ బ్యాగేజ్ అని చెప్పేసాను. నీ బాధ చూస్తుంటే జాలేస్తుందిరా. రే సల్మాన్, చంపే. మొత్తం దింపే. చంపేశావా? 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 మహాలక్ష్మి చంపలేదురా. బతికే చంపలే. 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 థ్యాంక్స్ రా. థ్యాంక్స్. కావాలంటే దీన్ని తీసుకెళ్ళు. పిల్లల్ని వదిలే. నీకు గేమ్ అర్థం కాలేదురా. కిస్మత్ నా వైపు ఉందిరా. కిస్మత్ ఎప్పుడు ఒకవైపే ఉండదురా. హలో, నువ్వు చెప్పినట్టే డేవిడ్ బాయ్ని వదిలేస్తాను. పిల్లల్ని ఏం చేయకు. మీరెవరిని వదలక్కర్లేదు సార్. పిల్లలు సేఫ్. మహాలక్ష్మి కూడా. నా పేరు కృష్ణ. శ్రీకృష్ణుడు అంటే కురుక్షేత్రం జరిపించడానికి ఎక్కినాడు రా రథం. మరి నువ్వు దేనికోసం ఎక్కుతా?
చమదగిరి గారు ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి సార్? ఆర్కెస్ట్రా. ఆడ రాజన్న కుటుంబం కళ్యాణ భోజనం తింటాంది, ఈడ నువ్వు తిన్నాక పోయి సంపరా. వెళ్ళి పక్కన బాబు గెలవడానికి ఎవట్రా బెట్టు కట్టింది? చూశారా, మా ఏరియాలో బాలయ్య బాబు గురించి మాట్లాడితే పసి పిల్లలు కూడా పరిగెత్తిచ్చి నేను ఇచ్చేస్తున్నానంటారు మీకు వార్నింగ్. ఇస్తే ఆయనే ఇవ్వాలి. రే చేయరా ఫోన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అలా కొట్టేసేమంటారా? ధైర్యం ఏంటి? ధైర్యమా బొక్క. బాలయ్య గురించి ఎవరైనా మాట్లాడితే జనం రెచ్చిపోతారని తెలుసు. వాళ్ళు ఉన్నారు కదా అని మనం రెచ్చిపోయాం.